హాయ్ అండి, నేను మీ డాక్టర్ తేజ, ద డెంటల్ ఆఫీస్ నుంచి చీఫ్ మైక్రో అండ్ డాక్టర్స్. సో మనందరిలో ఉండే క్వశ్చన్ ఏంటంటే స్కేలింగ్. సో స్కేలింగ్ వల్ల టీత్ తెల్లబడతాయా, పళ్ళు తెల్లబడతాయా అనేది ప్రతి ఒక్కరికి ఉండే క్వశ్చన్. ఫస్ట్ అది తెలుసుకోవాలంటే స్కేలింగ్ అంటే ఏంటని తెలుసుకోవాలి. సో స్కేలింగ్ అనే ప్రక్రియ ఏంటంటే మనకి హై స్పీడ్ వాటర్, సోనిక్ అంటే సౌండ్ వేవ్స్ తో యూజ్ చేసే హై స్పీడ్ వాటర్ జెట్ తో మనకి పళ్ళ మీద ఉన్న గారని క్లీన్ చేసే ప్రొసీజర్ అది. సో మన మెయిన్ ఫోకస్ ఏంటంటే గమ్ హెల్త్, అంటే చిగురు యొక్క హెల్త్ ఫోకస్ చేసి స్కేలింగ్ లో వాటర్ స్ప్రేతో మనం బ్రషింగ్ చేసిన తర్వాత ఆ ఏరియాస్ లో ఎక్కడైతే క్లీన్ చేయలేకపోతామో అది మనం స్కేలింగ్ ద్వారా క్లీన్ చేయగలం. సో మనకి ఈ స్కేలింగ్ చేసేటప్పుడు మనకి ఆ పంటి మీద ఉన్న స్టెయిన్స్, అంటే పంటి మీద ఫామ్ అయిన పొరలు, అది డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఎల్లో కలర్ గా ఉండొచ్చు, బ్లాక్ కలర్ గా ఉండొచ్చు. మనం తీసుకునే పదార్థాల వల్ల దాని కలర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. సో ఇవి కూడా పోతాయా? యా, పోతాయండి. సో అవి ఫస్ట్ అది తెలుసుకోవడానికి ముందు అసలు స్టెయిన్స్ అంటే ఏంటి, అంటే పంటి మీద ఫామ్ అయ్యే పొర అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది. సో అవి రెండు రకాలండి. అవి ఏంటంటే ఒకటి ఇంటర్నల్ స్టెయిన్స్, రెండోది ఎక్స్టర్నల్ స్టెయిన్స్. ఇంటర్నల్ స్టెయిన్స్ అంటే ఏంటంటే పంటి లోపల భాగంలో ఎనామిల్, డెంటిన్ ఆ పంటి లోపల భాగంలో రీచ్ అయిపోయి డీప్ గా ఉంటాయి, అవి ఇంటర్నల్ స్టెయిన్స్. ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అంటే ఏంటంటే మన పంటి పైన ఒక పొరలాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ స్టెయిన్స్ అనేవి మన ఇండియన్ పాపులేషన్, ఎస్పెషల్లీ మన కంట్రీలో ఎక్కువ రసం, టీ, కాఫీ ఇలాంటివి మనం ఎక్కువ కలరింగ్ ఏజెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం. సో దానివల్ల కంటిన్యూస్ గా స్టెయిన్ లాగా డిపాజిట్ అవుతుంది. సో అవి మనకి స్క్వేలింగ్ ద్వారా 95% వరకు పోతాయి. బట్ ఇంటర్నల్ స్టెయిన్స్ అంటే ఏంటి? సో పుట్టుకతోనే కొంతమందికి పళ్ళు ఎల్లో కలర్ గాను, రెడ్ కలర్ గాను, ఫ్లోరోసిస్ లో వైట్ ప్యాచ్లు గాను, సో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కండిషన్స్ లో మనకి పంటి కలర్ అనేది డిఫరెంట్ గా మారుతూ ఉంటుంది. సో అలాంటివి మన స్కేలింగ్ ద్వారా పోవు. కానీ చాలా మంది పేషెంట్స్ తరచుగా అడుగుతూ ఉంటారు, నా పళ్ళు ఎల్లో కలర్ లో ఉన్నాయండి, అవి మరి వెళ్ళిపోతుందా, స్కేలింగ్ చేస్తే అవి తెల్లగా అవుతాయా? సార్ నా పళ్ళ మీద తెల్లటి ప్యాచ్ ఉంది, ఇప్పుడు స్కేలింగ్ చేసిన తర్వాత కలర్ యూనిఫామ్ గా అవుతుంది. కాదండి, దానికి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది డిఫరెంట్ ఉంటాయి. బ్లీచింగ్ అని, వెనీర్స్ అని, అది నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను అప్డేట్ చేస్తాను. ఈ స్కేలింగ్ వల్ల ఏంటంటే మన పంటి పైన భాగం, అంటే ఎనామిల్ పైన ఉన్నటువంటి ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ వల్ల లేదా స్మోకింగ్ వల్ల మైల్డ్ గా ఫామ్ అయిన స్టెయిన్స్, అంటే మైల్డ్ గా ఫామ్ అయిన పొరలు మటుకే మనం స్కేలింగ్ వాటర్ స్ప్రే చేస్తే అది మనకి క్లీన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ పళ్ళు ఎలా ఉన్నాయి అనేది మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదిస్తే మీకు క్లియర్ గా తెలుస్తుందండి. థ్యాంక్ యూ.